ఏప్రిల్ 10 లోపల ఈ 3 రాశుల వారి జీవితంలో ఒక పెద్ద మార్పు జరగబోతోంది. ఇది సాధారణ మార్పు కాదు. ఇది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. ఒక కాల్, ఒక మెసేజ్ లేదా ఒక అన్ఎక్స్పెక్టెడ్ మీటింగ్. ఇవి మీ ఫ్యూచర్ని పూర్తిగా మార్చేయవచ్చు. కానీ ఇక్కడ ఒక డేంజర్ కూడా ఉంది. ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇదే అదృష్టం మీ చేతుల నుంచి జారిపోవచ్చు. మరి మీ రాశి ఇందులో ఉందా? చివరి వరకు తప్పకుండా చూడండి. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం గ్రహాల స్థితి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కొన్ని రాశులకు పరీక్ష సమయం, కానీ ఇంకొన్ని రాశులకు మాత్రం లైఫ్ చేంజింగ్ అవకాశం. ఏప్రిల్ 10 వరకు జరిగే ప్రతి చిన్న సంఘటన కూడా మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసేలా ఉంటుంది. చాలామంది ఇప్పుడే నోటీస్ చేస్తున్న విషయం ఏంటి అంటే, పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి, కానీ సడన్గా మూమెంట్ మాత్రం స్టార్ట్ అవుతుంది. ఇది సైన్ సంథింగ్ బిగ్ ఈజ్ కమింగ్. ఇక ఆ రాశులేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం చూసేద్దాం. ఇక మొదటి రాశి వచ్చేసి మకర రాశి. మకర రాశి వారికి ఏప్రిల్ 10 లోపల ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీ రానుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక విషయం ఇప్పుడు సడన్గా పాజిటివ్ డైరెక్షన్లోకి వెళ్తుంది. ఇది జాబ్ ఆపర్చునిటీయే కానీ, బిజినెస్ కానీ, మనీ కానీ ఏదైనా కావచ్చు. ఒక వ్యక్తి చాలా రోజులుగా జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇంటర్వ్యూస్ చాలానే అటెండ్ అయినా కూడా రిజల్ట్ మాత్రం ఏమీ రాలేదు. కానీ ఈ టైంలో ఒక ఓల్డ్ కాంటాక్ట్ నుంచి కాల్ వస్తుంది. అక్కడి నుంచి ఒక జాబ్, న్యూ ఆపర్చునిటీ ఓపెన్ అవుతుందని మీకు కాల్ చేస్తారు. ఇదే మీ కేస్ కూడా కావచ్చు. కానీ జాగ్రత్త, ఓవర్ థింకింగ్ అస్సలే చేయొద్దు. లేట్ డెసిషన్స్ తీసుకుంటే ఛాన్సెస్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అడ్వైజ్ ఏంటి అంటే, ఈ టైంలో ఫాస్ట్గా రియాక్ట్ అవ్వండి. కాన్ఫిడెన్స్ని మెయింటైన్ చేయండి. ఇక రెండవ రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఏప్రిల్ 10 లోపల మనీ ఫ్లో స్టార్ట్ అవ్వబోతోంది. ఎలా అంటే, మీరు ఎప్పుడూ ఇచ్చిన పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ రాని విధంగా మీకు ఇన్కమ్ రానుంది. లేదా కొత్త సోర్స్ కూడా ఓపెన్ కావచ్చు. అంటే మీరు ఒకరికి ఇచ్చిన డబ్బు చాలా రోజులుగా పెండింగ్లో ఉంది. మీరు ఆల్మోస్ట్ మర్చిపోయారు ఆ మనీ గురించి. కానీ సడన్గా వాళ్ళు ఫోన్ చేసి రిప్లై చేస్తారు. అది నేను మీకు ఇవ్వాల్సిన అమౌంట్ నేను ఇస్తా అని ఫోన్ చేస్తారు. ఇదే టైప్ సిచ్యువేషన్స్ మీ లైఫ్లో కూడా జరుగుతాయి. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. మనీ వచ్చిన వెంటనే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ కూడా రానున్నాయి. మీరు కంట్రోల్ లేకుండా స్పెండ్ చేస్తే బెనిఫిట్ మాత్రం జీరో అయిపోతుంది. ఇక అడ్వైజ్ ఏంటి అంటే, సేవింగ్స్ మీద ఫోకస్ చేయండి. అన్నెసెసరీగా ఖర్చులు అవాయిడ్ చేయండి. అప్పుడు మాత్రమే లక్ష్మీదేవి కృప మీ మీద ఫుల్గా ఉంటుంది. ఇక మూడవ రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఏప్రిల్ 10 లోపల ఒక షాకింగ్ ట్రూత్, ఒక నిజం బయటపడుతుంది. మీ లైఫ్లో ఉన్న ఒక వ్యక్తి మీ గురించి లేదా మీ ఫ్యూచర్ గురించి ఒక అన్ఎక్స్పెక్టెడ్ క్లారిటీ రానుంది. అంటే మీరు నమ్మిన ఒక వ్యక్తి మీకు సపోర్ట్ చేస్తున్నాడు అని మీరు అనుకుంటారు. కానీ నిజం మాత్రం వాళ్ళు మీకు ఆపోజిట్గా బిహేవ్ చేస్తున్నారని తెలిసిపోతుంది. ఇది ఫస్ట్లో మీకు షాకింగ్గానే ఉంటుంది, కానీ తర్వాత ఇది మీకు కరెక్ట్ పాత్ చూపిస్తుంది. కానీ ఎమోషనల్ డెసిషన్స్ మాత్రం తీసుకోవద్దు. వెంటనే కూడా రియాక్ట్ మాత్రం అవ్వకండి. ఇక అడ్వైజ్ ఏంటి అంటే, కామ్గా ఉండండి, అబ్జర్వ్ చేయండి, కరెక్ట్ టైంలోనే యాక్షన్ తీసుకోండి. ఈ 3 రాశుల వారు ఏప్రిల్ 10 వరకు జరిగే ప్రతి చిన్న సంఘటన కూడా మీరు తేలికగా తీసుకోకండి. ఒక చిన్న సిగ్నల్, ఒక చిన్న ఛాన్స్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు. ఇది మీ డెస్టినీ కూడా చేంజ్ అయ్యే టైం. ఈ అవకాశాన్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక చిన్న పరిహారం చేయడం ఎంతైనా మంచిది. ప్రతి ఉదయం దీపాన్ని వెలిగించి
ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇక శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేయండి. పేదవారికి కూడా దానం చేయండి. ఇవి మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తాయి. వీడియో నచ్చిందా అండి? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ రాశి ఇందులో ఉందా కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి పవర్ఫుల్ రాశి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.